ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ప్రతి ఉదయకాలంలో చాలా మంచి మాటలు, దేవుని మాటలు మనం వింటున్నాం కదా. ఎంత ఆసక్తితో మనం వింటున్నామో అంతకంటే అతి ఆసక్తితో దేవుడు తన వాగ్దానాలను తన బిడ్డలకు దయచేస్తూ ఉన్నాడు. చాలామంది చెప్తా ఉంటున్నారు, మా ఊరిలో వైఫై ఉండదు, 4G వేసుకొని కేవలం యేసునామ స్మరణ వినడానికి, ఆ సిగ్నల్ అందడానికి ఊరిలో మేడ మీదకి వెళ్ళి ఉదయకాలం 6:30 నుండి యేసునామ స్మరణ విన్నాక ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తామని. నిజమే, దేవుడు ఇంత గొప్ప వాగ్దానాలను మనకి ఇస్తూ ఉంటుండగా హౌ కెన్ బి మిస్ కదండి. ఈరోజు కూడా ఒక చక్కటి వాగ్దానం విందాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30 నుంచి చదువుతాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చాలాసార్లు మనం అన్నిటికీ భయపడతాం, కానీ దేవుడు అంటున్నాడు, పిచ్చుకలు చూస్తున్నారా, అవి నా సెలవు లేకుండా నేల మీద రాలేదు, వాటికి ప్రతిరోజు భోజనం నేనే ఇస్తానని చెప్తా ఉంటున్నాడు. బైబిల్లో కీర్తన 50వ కీర్తన 11వ వచనంలో దేవుడు చెప్తా ఉంటున్నాడు, ప్రతి అడవిలో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, ప్రతి పిచ్చుక నాకు తెలుసు. ఐ నో ఎవ్రీ బర్డ్. అంటే చిన్న చిన్న పిచ్చుకల గురించి కూడా దేవుడు తెలుసుకొని ఉన్నాడు. అంతేకాదు 147 కీర్తనలో కూడా సర్వజీవుల కళ్ళు ఆయన వైపు చూసిన అరుచుండు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే అని. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు అంతగా డీటెయిల్గా చూసుకున్న దేవుడు నీ విషయంలో కూడా చూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు పిచ్చుకల కంటే ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికంటే నువ్వు శ్రేష్ఠురాలవు కాబట్టి. సో గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ దట్. ఒక పిచ్చుక ఎన్నేళ్ళు బ్రతుకుతుందో తెలుసండి? దాదాపు 3 ఏళ్ళే, ఓన్లీ 3 years. ఒక చిన్న పిచ్చుక, మన ఇంటి ముందు కనబడే పిచ్చుకలు 3 ఏళ్ళే బ్రతుకుతాయి. కానీ ఆ 3 ఏళ్ళలో ఎన్నో గుడ్లను పెడతా ఉంటుంది, ఎన్నో పిచ్చుకలు మనం చూస్తూ ఉన్నాం. అయినా ఇవన్నీ కూడా ఆయన సెలవు లేకుండా నేల మీద రాలవు. ఆయన సెలవు లేకుండా అయితే నేల మీద రాలవు. అంటే ఏంటంటే ప్రతిరోజు ఆహారం ఇచ్చేవాడు ఆయనే, ప్రతి చూసుకునేవాడు ఆయనే. తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా మరి రాలదు నా సెలవు లేకుండా అని దేవుడు చెప్తా ఉంటున్నాను ఈ విషయంలో. కాబట్టి ఎవరికి భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఫ్యూచర్ విషయంలో భయపడుతున్నావు? దేనికి భయపడకు. నీకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ యూ. నెహెమ్యా 9:6లో మనం చూసినట్లయితే దేవాది దేవుడు తన ప్రజల్ని ఎలా చూసుకున్నాడంటే, వారు నడిచినప్పుడు కూడా వారి చెప్పులు మరి అరగలేదు, అంతేకాదు వారి కాలు వాయలేదు, వారి బట్టలు క్షీణించిపోలేదు, చెమట పట్టలేదు, మాసిపోలేదు. అంతగా చూసుకున్న దేవుడు ఉండగా ప్రతి విషయంలో ఎందుకు భయపడుతున్నావు? నీ కోసం దేవుడు ఎంతగా ప్లాన్స్ వేశాడో, ఎన్ని సంకల్పాలు కలిగి ఉన్నాడో నీకు తెలియకపోవచ్చు. కానీ ఈరోజు ఈ వాగ్దానం తర్వాత ప్రభుని అడగండి, ప్రభా నా కొరకు నీవు ఎంత దాచిపెట్టావో, ఎంత కూడబెట్టున్నావో, ఎన్ని మేలు నా కొరకు నువ్వు పెట్టి ఉన్నావో నేను నమ్ముతున్నాను ప్రభా. నువ్వు నమ్మినట్లయితే దేవాది దేవుడు నేను శ్రేష్టమైన వాటికంటే శ్రేష్టమైన ఈవులతో దేవుడు నిన్ను నింపి నిన్ను బలపరిచి నిన్ను ఆదుకుంటాడు. ఏ విషయంలో భయపడకు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది, భయపడకు. నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ తోబుట్టువులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు దూరదేశంలో ఉన్నారా, డోంట్ వరీ అబౌట్ ఎనీబడి. గాడ్ విల్ టేక్ కేర్. ఈరోజు చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నత తండ్రి, నీవు మాకు పరమ తండ్రిగా ఉంటే యు ఆర్ ఆ సప్లయర్. అందుకే అబ్రహాము యెహోవా ఈరే అని చెప్పినాను నాయన. మా ఈరేగా నువ్వు ఉండగా నాయన మాకు ఇంకా భయం లేదు నాయన. స్వామి, నీవు మాకు తోడుగా ఉన్నంత వరకు, మా పక్షంగా ఉన్నంత వరకు నాయన మేము ఏమి తింటున్నాము, ఏమి త్రాగుతున్నాము కూడా ఆలోచన చేయకు, చింతించక అవన్నీ నేను నీకు ఇస్తానని బయలుపరిచిన దేవుడు. మేము ఉండడానికి ఇల్లు, అయ్యా తండ్రి వేసే ఉద్యోగం చేయడానికి, డబ్బులు సంపాదించడానికి కావాల్సిన జ్ఞానము, ఉద్యోగము సమస్తమును దయచేసే దేవుడు. మా ఇంట్లో ఉన్న వారందరినీ కూడా చూసుకునే దేవుడు నాయన. నా శరీరంలో ఏమేమి, ఎక్కడెక్కడ ఏది కలుగుతుందో, ఎక్కడ బాధ కలుగుతుందో కూడా నీకు తెలిసిన దేవుడు. ప్రతిదీ నువ్వు చూసుకుంటావని నమ్మి నీ చేతిలో మమ్మల్ని పరిపూర్ణంగా అప్పగిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ద వన్ హూ నోస్ ద నంబర్స్ ఆఫ్ మై హెయిర్ టేక్స్ కేర్ ఆఫ్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.